జై కాంగ్రెస్, జై శరీరమ్మ, శివశంకరన్న ఎందరో మహానుభావులు ఉన్నారు. ఇప్పుడు ఒక మహానుభావుడు వస్తున్నాడు, ఆయన గొప్పోడు. ఆయన గెలిపించే బాధ్యత అందరికీ ఉంది, మన అందరికీ చెప్పాలా. అట్లంటే మా పెద్ద ఆయన గారు సమితి ప్రెసిడెంట్ గారు ఓబుల్ రెడ్డి గారు 25 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నాడు. అప్పుడు ఆయన చనిపోయినాడు మా పెద్ద ఆయన. ఇప్పుడు ఈయన వస్తున్నాడు, ఈయన 20 సంవత్సరాలు ఉంటాడు, కాంగ్రెస్ని బతికిస్తాడు. ఆయన శివశంకర్ నాయుడు గారు ఇప్పుడు వచ్చినాడు, నా తమ్ముడు, నా బిడ్డ మాదిరి. ఆయన ఇప్పుడు పార్టీలోకి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత మా అందరికీ సంతోషం, పేదలకు అందరికీ సహాయం చేస్తాడు, అందరినీ ఐకమత్యంగా చూసుకుంటాడు, గెలిపిస్తాడని ఒక ఆశీర్వాదంతో అందరూ ముందరికి వచ్చి ఐకమత్యంగా ఓట్లేసి గెలిపించాలి. ఆయన పేదవాళ్ళకంతా మంచి సహాయం చేస్తాడు, చేసి కూడా ఉన్నాడు ఇంతకుముందు, ఇప్పుడు చేస్తాడు. వచ్చినాడు పార్టీకి సేవ చేయాలని, చేపించుకుంటాము. ఆయన్ని గెలిపించుకుంటే బాధ్యత మాది, మనందరి మీద ఉంది. కాబట్టి మనము ఇప్పుడు శర్మిలమ్మ మీటింగ్ బయలుదేరినాము. ఐకమత్యంగా పోయి ఓట్లేసి శివశంకరన్నని గెలిపించుకోవాలని మరీ కోరుతున్నాము. కాంగ్రెస్ పార్టీ ఇది మహాసముద్రము, కొన్ని ఏళ్ళ తరబడి ఉంది. ఇప్పుడు కొంచెం వెనుకబడింది. ఆ వెనుకబడిన పార్టీని ముందుకు తీసుకొని పోయేదానికి మనమంతా సిద్ధం కావాలి. సిద్ధంగా పోరాటం చేసి మన శివశంకరన్నని గెలిపించుకునే బాధ్యత మన మీద ఉంది. శివశంకరన్న అభివృద్ధి చేస్తాడని కోరుకుంటున్నాము. మంచి వ్యక్తి, చాలా సహాయాలు చేస్తాడు, పేదలకి బడుగు బలహీన వర్గాలకంతా మేలు చేస్తాడని చెప్పి మేము కోరుకుంటూ ఆయన అడుగు జాడల్లో నడద్దామని మేము బయలుదేరుచున్నాము. అభివృద్ధి మా కోరిక, సొంతంగా ఏం లేదు, అభివృద్ధి అంతే. అందరికీ సముద్రం దీంట్లో అందరూ కావాలా, మహాసముద్రం మాదిరి ఇది. కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం, నేషనల్ పార్టీ. జై కాంగ్రెస్.